రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. విపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కానీ అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ వ్యవహార శైలిలో, ఆయన ఇమేజ్ బిల్డింగ్ ప్రయత్నాల్లో ముఖ్యమైనటువంటి మార్పు వచ్చింది. చాలామంది దృష్టికి ఇంకా రాలేదు. రెండు టార్గెట్ గ్రూపులను ఉద్దేశించి ఆయన ఇమేజ్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఒకటి, రోడ్ షోస్ పెంచారు, యాత్రలు పెంచారు, ఊళ్ళు తిరగడం పెంచారు. ఇది ఒక తరహా జరుగుతుంది. రెండవది, ఈ దేశంలోని జనాభాలో యువత 30 ఇయర్స్ కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా గణనీయంగా ఉంది. వాళ్ళు రాజకీయ పార్టీల మీటింగ్లకి రారు, వాళ్ళు పబ్లిక్ మీటింగ్లకి హాజరు కారు, వాళ్ళు ఎక్కడికి రారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఇమేజ్ని ఏ రకంగా మార్చాలి, ఈ రాహుల్ గాంధీని ప్రొజెక్ట్ చేస్తే లాభం లేదు. ఉద్యమాల్లో కనిపించేటటువంటి రాహుల్ గాంధీని ప్రొజెక్ట్ చేసేటటువంటి ఇమేజ్ టీషర్ట్, మామూలు ప్యాంట్, రాజకీయ నాయకులు వేసుకునేటటువంటి దుస్తులు కాకుండా దీనితో పాటు గడ్డం, ఆ గడ్డానికి కూడాను రంగు వేయకుండా అది నలుపు తెలుపు ఉండేటట్టుగా ఒక మేధావిలాగా కనిపించేలాగా ఇదొక ఇమేజ్. కానీ యువతను ఆకర్షించాలంటే, పబ్లిక్ మీటింగ్లకు రానటువంటి, ప్రసంగాలు విననటువంటి యువతను ఆకర్షించాలంటే ఏం చేయాలి? దీనికి రాహుల్ గాంధీ టీం బహుశా ప్లాన్ చేసి ఆయన ఇమేజ్ని మార్చేందుకు ఒక కొత్త టెక్నిక్ని ఉపయోగించింది. యువత ఎక్కువగా వెళ్ళేటటువంటి ఇన్స్టాగ్రామ్ని కనుక మీరు అధ్యయనం చేస్తే, ఇన్స్టాగ్రామ్లో రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఫోటోలన్నీ కూడా ఆయన సెయింట్ స్టీఫెన్స్ ఢిల్లీలో చదువుకున్న రోజుల్లోవి, లేకపోతే ఇంగ్లాండ్లో చదువుకున్న రోజులవి. ఆ ఫోటోలని రకరకాల లైట్ కలర్ ఫిల్టర్స్ వాడి రకరకాల యువతని ఆకర్షించుకునేటటువంటి చిన్న చిన్న నక్షత్రాలు జాలువారుతున్నట్టు, లవ్ సింబల్స్ జాలువారుతున్నట్టు ఎఫెక్ట్స్ ఇచ్చి, పింక్, లైట్ బ్లూ, లైట్ గ్రీన్ వంటి మనసుని చల్లబరిచేటటువంటి ఎఫెక్ట్ ఉన్నటువంటి ఇమేజెస్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఇవి సర్క్యులేట్ ఎవరి ద్వారా అవుతున్నాయి? జాగ్రత్తగా మీరు గమనిస్తే యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్గా, ముఖ్యంగా క్షమించాలి, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉంటూ 1,00,000, 2 లక్షలు ఈ రకంగా వాళ్ళకి ఫాలోయింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వస్తున్నాయి. వాళ్ళని దే మేడ్ అస్ హేట్ హిమ్, ఆయన అని అసహించుకునేలాగా ఒక తప్పుడు ఇమేజ్ బిల్డ్ చేశారని కొందరు రాస్తే, మరికొందరు కాలేజీలో చదువుకునే రోజుల్లో ఆ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి, ఆ పెదిమలు ఎంత అందంగా ఉన్నాయి, ఎంత గుడ్ లుకింగ్ పర్సన్, ఈ రకమైనటువంటి కామెంట్స్ తోటి నిండుతున్నాయి. కొన్నిటికి లక్షల వ్యూస్ కూడా వస్తున్నాయి. అంటే యువత, ముఖ్యంగా మహిళా ఓటర్లను 2029 నాటికి టార్గెట్ చేసి, ఎందుకంటే యువతకి సిద్ధాంతాలు, విధానాలు, పాలసీలు, మేనిఫెస్టోలు, లేకపోతే కొత్త కొత్త స్కీమ్స్, వీటితో సంబంధం ఉండదు. వారు కేవలము ప్రసంగాలవి వినకుండా వాళ్ళకు కనిపించేటటువంటి మీమ్స్, లేకపోతే వాళ్ళకి కనిపించేటటువంటి చిన్న చిన్న క్లిప్స్, లేకపోతే చక్కటి ఫోటోలు, ఇవి వాళ్ళని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి ప్రసంగాలతో సంబంధం లేకుండా ప్యారలల్గా ఇదొకటి నడుస్తుంది. ఒకటి, గడ్డంతో కార్ల్ మార్క్స్ని జ్ఞాపకం తీసుకొచ్చే పద్ధతిలో గడ్డం పెంచుకుని పేదల ప్రతినిధిగా ప్రొజెక్ట్ చేసే ఒక ప్రయత్నం జరుగుతోంది. ఎందుకంటే ఈ దేశంలో ఇప్పటికీ మధ్యతరగతి ఓటర్లు ఉన్నారు, నిమ్న మధ్యతరగతి ఓటర్లు ఉన్నారు. అదే రకంగా ఎంతో కొంత వామపక్ష భావాన్ని అభిమానించే ఓటర్లు ఉన్నారు. మరొక వైపు యువ ఓటర్లు, ఈ ప్రసంగాలు వీటికి దూరంగా ఉండేవాళ్ళు ఉన్నారు. వీళ్ళని ఎలా క్యాచ్ చేయాలి? ఇది ఒక పథకం ప్రకారం జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్లో ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళతో బేరాలు కుదుర్చుకుంటున్నట్టుగా కూడా కొందరు చెబుతున్నారు, కొందరు ఈ రకంగా క్లెయిమ్ కూడా చేస్తున్నారు. వాస్తవం ఎంత ఏంటన్నది తెలియదు, కానీ రాజకీయాలతో సంబంధం లేనటువంటి అమ్మాయిల ఖాతాలలో 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితము అతని కాలేజీలో చదువుకునే నాటి ఫోటోలను సర్క్యులేట్ చేస్తూ, ఎంత అందంగా ఉన్నాడు, కళ్ళు ఎంత బాగున్నాయి, పెదిమలు ఎంత బాగు, ఒక స్టైల్ స్టేట్మెంట్, ఒక ఫ్యాషన్ ఐకన్గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే 2029 అనేది టార్గెట్. దానికోసం ఇది జరుగుతుంది. ఇదేదో ఆషామాషిగా రాహుల్ గాంధీ బుర్రలోనే పుట్టినటువంటి విషయం కాదు, ఇది చాలా పాత టెక్నిక్. జస్టిన్ ట్రూడో కెనడాలో ఎన్నికల్లో ఎలా గెలిచాడు? జస్టిన్ ట్రూడో
సాక్స్తో ఎన్నికలు గెలిచాడు. చాలామందికి తెలియనటువంటి విషయం. ఆయన రకరకాల చిన్న చిన్న బొమ్మలు ఉన్నటువంటి విచిత్రమైన సాక్స్ వేసుకునేవాడు. యూత్ఫుల్ ఇమేజ్ని ప్రొజెక్ట్ చేసేవాడు. చిట్ట చివరికి సోషల్ మీడియాలో తన సాక్స్ గురించి మాట్లాడటం, ఆ సాక్స్కి ఫ్యాన్స్ ఈరోజు ఏ మీటింగ్లో ఏ తరహా సాక్స్ వేసుకుంటాడని ఆ సాక్స్ను చూసేలాగా చేసి నెమ్మదిగా ఇంటర్నెట్లో మీరు ఇప్పటికి కూడా జస్టిన్ ట్రూడో సాక్స్ అని కొడితే మొత్తం ఆయన సాక్స్కి సంబంధించిన చాలా వినూత్నమైనటువంటి సాక్స్ మోడల్స్ని ఆయన వాడేవాడు. అలా యువతలో చర్చా విషయం చాలా ఫ్యాషనబుల్గా చక్కగా డాపర్ బాయ్ లాగా తయారైపోయి మంచి వెళ్ళి ఓట్లను సంపాదించుకోవడం జరిగింది. ఈయనకు ముందు సరిగ్గా అదే సమయానికి యుక్రెయిన్లో వొలోడిమిర్ జెలెన్స్కీ యుద్ధానికి వెళ్ళినటువంటి మరుక్షణము టీషర్టు, హుడీ ఈ రెండింటిని ధరించడం మొదలుపెట్టాడు. అంటే ఒక క్రేజీ యూత్ ఇమేజ్ కోసము, యుద్ధం కోసము వెళ్తున్నటువంటి సైనికుడి ఇమేజ్ వచ్చేలాగా, ఒక పోరాట వీరుడి ఇమేజ్ వచ్చేలాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ జెలెన్స్కీ కోటు వేసుకోలేదు. యూరోపియన్ దేశాల అధినేతలందరూ కోటు వేసుకుంటారు. జెలెన్స్కీ మాత్రము ఈ వస్త్రధారణను కొనసాగిస్తున్నాడు. కారణం ఏంటంటే దేశంలో ఉండేటటువంటి యువత మనసును ఆకర్షించాలి. ఈ రకమైనటువంటి ప్రయత్నమే బరాక్ ఒబామా సమయంలో కూడా ఇమేజ్ బిల్డింగ్ జరిగింది. అంతకుముందు జాన్ ఎఫ్ కెనడీ విషయంలో జరుగుతుంది. కెనడీ ప్రత్యేకంగా అభ్యసించి టెలివిజన్లో కనిపించేటప్పుడు ఎలా నవ్వాలి అన్నది కూడా ట్రైనప్ చేశారు. కాబట్టి అతను ఆయనకి ప్రత్యర్థిగా ఉన్నటువంటి నిక్సన్ బిగించుకుని కూర్చునేవాడు, టిపికల్ పాలిటీషియన్ లాగా. కెనడీ చాలా మనోహరమైనటువంటి నవ్వు ఒకటి ప్రాక్టీస్ చేసి దాని ద్వారా ఓట్లను, ముఖ్యంగా మహిళా ఓట్లను సంపాదించుకున్నారు. రాహుల్ గాంధీ కూడాను తాజాగా ఇన్స్టాగ్రామ్లో యంగ్ ఓటర్స్, ముఖ్యంగా మహిళా ఓటర్స్, వీళ్లను నెమ్మదిగా ఆకట్టుకునేందుకు ఇమేజ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ ఒకటి జరుగుతుంది. ఇన్ఫ్లుయెన్సర్స్ని అప్రోచ్ చేయటం జరుగుతోంది. ఇన్ఫ్లుయెన్సర్స్కి తో బేరం కుదుర్చుకుని వాళ్ళతో మాట్లాడటం జరుగుతోంది. ఈ రకమైనటువంటి ప్రయత్నం ద్వారా ఇమేజ్ని మార్చే ప్రయత్నం జరుగుతోంది. జాగ్రత్తగా ఇన్స్టాగ్రామ్ని పరిశీలిస్తే ఒక ఇమేజు, అదేవిధంగా మధ్యతరగతి, లోవర్ మిడిల్ క్లాస్, పేద ప్రజలు, మిగతా వాళ్లకు అప్పీల్ అయ్యేందుకు ఈ కార్ల్ మార్క్స్ గడ్డంతో, సరిగ్గా కార్ల్ మార్క్స్ ఫోటో, రాహుల్ గాంధీ ఫోటో పెడితే గడ్డం స్టైల్ దాదాపుగా ఒకటే ఉంటుంది. బట్టతల కార్ల్ మార్క్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, అది వేరే విషయము. కానీ ఏదేమైనప్పటికీ ఇమేజ్, రాహుల్ గాంధీ యొక్క ఇమేజ్ 2029 కోసము బిల్డప్ చేసేందుకు ప్రయత్నం జరుగుతుంది. ఒకవైపు పోరాట వీరుడిగా కార్ల్ మార్క్స్ ఇమేజ్, మరొక వైపు యంగ్ ఓటర్స్కి అప్పీల్ అయ్యేటటువంటి ఫ్యాషన్ ఐకాన్గా, ఈ రెండు రకాలుగా కూడా జరుగుతోంది. దీని మరింత రానున్న రోజుల్లో మరింత ప్రస్ఫుటమవుతుంది. దానికి ఆ రకమైనటువంటి సౌండ్ బైట్స్ని తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తారు. ఆ రకమైనటువంటి మూడ్ని సోషల్ మీడియా ద్వారా క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. 2029 నాటికి చాలా పెద్ద ఎత్తున ఈ ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే 2029 నాటికి పోటీ రాహుల్ వర్సెస్ మోదీగానే ఉండబోతుంది. మోదీ వర్సెస్ రాహుల్గానే ఉండబోతోంది. కాబట్టి రాహుల్ గాంధీ ఇప్పటికీ దేశంలో మోదీ తరువాత మోదీకి జవాబు ఎవరు అంటే, ఒకటి మోదీకి 40% ఉంటే రాహుల్ గాంధీకి 20% ఉంది. ఈ గ్యాప్ని తగ్గించి కాంగ్రెస్ పార్టీని పెంచాలంటే ఈ ఇమేజ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ తప్పనిసరి అవుతుంది. అందులో భాగంగా ఆల్రెడీ ఈ ఇమేజ్ బిల్డింగ్ అనేది 2025 నుంచి ప్రారంభమై మీకు 29 నాటికి ఫిక్స్ చేసి ఎన్నికల్లో దిగేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. జాగ్రత్తగా గమనిస్తే ఇది మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.